గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మీనరాశి. ఈ మీనరాశికి 2024 సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మీనరాశి వారికి ఏలినాటి శని క్లచెస్లో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని వాళ్ళు ఏం చేయాలండి అని అంటే, అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నా కూడా బాధపడుతూ ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఈ సంవత్సరం అంతా కూడా మీరు పాల్గొంటారు. చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీ వృత్తి చెక్కు చెదరదు. అండ్ ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతువు మీకు చక్కగా విదేశాలకు వెళ్ళాలనుకుని ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మీకు ఒక దారిని చూపిస్తుంది. అలాగే 12వ ఇంట్లో ఉన్నటువంటి శని వల్ల మీకు నరాల వీక్నెస్, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకి ఈ శని కూడా మీకు పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల మీరు బ్యాక్లాగ్స్ అన్నీ కూడా క్లియర్గా పూర్తి చేసేసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా మీరు విదేశాలకు వెళ్తారు. అదేవిధంగా ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత విద్యపైన ఎక్కువగా కనుక కేంద్రీకరించకపోతే కనుక మీరంతా కూడా వేగా బాండ్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం పనులు ఇంతవరకు మాకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయండి అన్నారు. అటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అయిపోతాయి ఈ సంవత్సరం. చక్కగా ఈ యొక్క శుక్రుడు ఏప్రిల్ 2, 2024 సంవత్సరంలో మీనరాశి ప్రవేశం. మరి ఇవన్నీ కూడా చక్కగా పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అవుతాయి. సంతానం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల వివాహాలకు అవ్వడం జరుగుతుంది. ఇకపోతే జన్మంలో ఉన్నటువంటి రాహు మీకు అందరినీ ఎక్కువ అనుమానించడం, ప్రతి పనిలో అనుమానించుకోవడం, మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం, మీరు చేస్తున్నటువంటి పని ఇది పర్ఫెక్టా కాదా అనేటటువంటి మళ్ళీ చేయాలి అనేటటువంటి ఛాదస్థం రావడం, ఈ విధంగా మీ మానసిక స్థితి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు చక్కగా రైతులంతా కూడా బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. మీకు చక్కగా ఈ రెండు పంటల్లో కూడా లాభాలు తీస్తారు. చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. కొత్త అప్పులను కూడా మీరు చేస్తారు. మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళంతా కూడా బాకీలు అవన్నీ కూడా మీకు ఇచ్చివేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో జీతాబత్యాలు పెరుగుతాయి. డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా ఏవి బకాయిలు ఉండవు. అండ్ ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మీకు బ్యాంకుల నుంచి మళ్ళీ లోన్లు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికి సెక్యూరిటీ మరి అవన్నీ కూడా మీకు అనుకోకుండా సునాయాసంగా మీకు దొరకడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చక్కగా వాళ్ళ యొక్క కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ మీనరాశి వాళ్ళకి లాభం చేకూరుస్తారు, జరుగుతాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట కాకపోయినా మరొక చోట మీకు వేయడం జరుగుతుంది. కాబట్టి చేపల రొయ్యల చెరువుల్లో రన్ చేస్తున్నటువంటి వాళ్ళు బాగుంటారు. తర్వాత వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల వ్యాపారాలు అండ్ పెర్ఫ్యూమ్స్, సెంట్లు ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి. ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యావరేజ్గా వస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అంతా కూడా మీకు యావరేజ్గా అంటే మోర్ దెన్ 60% ఇవి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. స్క్రాప్ బిజినెస్ కూడా చేయొద్దు. ఆటోమొబైల్స్, ఐరన్ బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా కొంచెం దుర్భరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే సేల్స్ లేక. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళ ఆరోగ్యం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, సొరియాసిస్ ఇలాంటి వ్యాధులు, మరి మానసికంగా రుగ్మత ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత మీకు పరిస్థితులు అనేటటువంటివి ఇంకొంచెం హార్డ్గా ఉంటాయి. ఈ లోపల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏలినాటి శనిలో వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా మీకు విముక్తి అనేటటువంటిది రాదు. మీరు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలు ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ, అటువంటి వాళ్ళంతా కూడా మీరు ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీకు అంత ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటకి రావు.
అలాగే ఇళ్లల్లో మా భర్తలు మమ్మల్ని ఈ గుర్తించట్లేదు, మా అత్తగారు మా ఆడబడుచులు అనేటటువంటి వాళ్ళంతా కూడా సహనంతో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ శుక్రుడి యొక్క పరిస్థితిని బట్టి మనకి ఈ రాహు కూడా జన్మంలో ఉండడం వల్ల భార్య వల్ల మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జరుగుతుంది. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా మరి మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుతారు, కానీ వర్క్లోడ్ విపరీతంగా ఉంటుంది. మీ సబార్డినేట్స్ వల్ల మీకు రెస్పెక్ట్ మరి మీరు ఆ ప్రవర్తన మీరు మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి మీ కొలీగ్స్ నుంచి మరి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది. ఇవన్నీ కూడా అధిగమించి మీరు సూపర్ సక్సెస్ఫుల్గా మీరు ఈ 2024 సంవత్సరంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి శనివారం నాడు. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. కాళీ మంత్రాన్ని మీ ఓం మహాకాళ్యై నమః అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోండి మీ ఇళ్లల్లో. అదేవిధంగా మరి ఈ యొక్క గురువుకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత గురువుకి గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి గురువారం నాడు. ఏదైనా సరే గురుక్షేత్రానికి వెళ్ళి మరి మీకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పినటువంటి టీచర్లకు మీరు బట్టలు పెట్టండి. ఈ విధంగా చక్కగా మీరు చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.